2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన టీంలో ఉన్న సచిన్, సెహ్వాగ్, జహీర్ ఖాన్ చాలా ఏళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకున్నారు. ధోని, యువరాజ్ సింగ్, సురేష్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్ కూడా కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలికారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో టీంకి దూరమైన శ్రీశాంత్ రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని దేశవాళీ టోర్నీలాడి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆశీష్ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఐపీఎల్లో హెడ్ కోచ్గా రాణిస్తున్నాడు. గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో మెంటర్గా వ్యవహరించి ఇప్పుడు టీమిండియాకి 3 ఫార్మాట్ హెడ్ కోచ్గా ఉన్నాడు. యూసుఫ్ పఠాన్ రిటైర్మెంట్ తర్వాత కొన్ని ఫారిన్ లీగుల్లో ఆడాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన జట్టులో విరాట్ కోహ్లీతో పాటు పీయూష్ చావ్లా ఇంకా అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వలేదు. అయితే అప్పుడెప్పుడు 2012లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పీయూష్ చావ్లా కేవలం దేశవాళీ టోర్నీలో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 వేళల్లో కూడా ఏ ఫ్రాంచైజీ పీయూష్ చావ్లాని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. పీయూష్ చావ్లా ఇంకా రిటైర్మెంట్ తీసుకోకపోయినా అతని అంతర్జాతీయ కెరియర్ ఎప్పుడో ముగిసింది. కాబట్టి 2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే ప్రస్తుతం టీమిండియాలో మిగిలాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో ఆడి ఇప్పటికీ టీమిండియాలోకి ఆడుతున్న ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మతో కలిసి ఆడిన ధోని, సెహ్వాగ్, గంభీర్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, శ్రీశాంత్, ఆర్పీ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు.